విచిత్రమైన టాపిక్లతో నా బుర్ర తినే మా తిరకాస్కు ఈ పాలి స్పెషల్ అసైన్మెంట్ అప్పచెప్పా. ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి ఆలోచనలు, అభిప్రాయాలు, కష్టాలు, బాధల మీద గ్రౌండ్ రిపోర్టింగ్ చేయమని పంపించా. మరి ఏం చేస్తున్నాడో ఏటో చూసేద్దాం. తిరకాసనియా, తిరకాసనియా, ఏటి పరిస్థితి చూస్తున్నావు కదా జోగన్న, ఇక్కడి నుంచి చూస్తే ఆ చివరి దాకా ఉంది ఆ గ్రౌండ్. అక్కడక్కడ కొద్దిగా గడ్డి మొలిచింది, కొన్ని చోట్లేమో కొద్దిగా గుంటలు ఉంటాయి. సుమారు 3 ఎకరాల వరకు ఉంటుంది ఇది. సాయంత్రం పూట చాలామంది గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటారు, రాత్రి కొంతమంది ఇక్కడ కూర్చొని మందు కొడుతుంటారు. మొత్తానికి గ్రౌండ్ చాలా బాగుంది జోగన్న. ఇప్పుడు ఆ గ్రౌండ్ గురించి ఎందుకు చెప్తున్నావు తిరకాసనియా? అది ఎందుకు జోగన్న, గ్రౌండ్ రిపోర్ట్ ఇయ్యి అని నువ్వే కదా చెప్పావు. నీ తలకాయ, గ్రౌండ్ రిపోర్టింగ్ అంటే గ్రౌండ్ లో నిలబడి ఆ గ్రౌండ్ గురించి రిపోర్టింగ్ చేయడం కాదు. గ్రౌండ్ రిపోర్టింగ్ అని చెప్పి నువ్వు అన్న తర్వాత ఉదయం 8 గంటల నుంచి నేను ఈ గ్రౌండ్లోనే నిలుచుకొని ఉంటా. ఇదేమో గ్రౌండ్ రిపోర్ట్ కాదు అంటివి. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎలా ఉన్నాయో తెలుసుకో. మరి ఆ మాట నువ్వు క్లియర్గా చెప్పొచ్చు కదా జోగన్న. ఉండు, అక్కడ ఎవరో ఒక ఆంటీ ఉన్నారు, ఆమెతో మాట్లాడి అసలు స్టేట్ మూడంతా ఎట్లా ఉందో కనుక్కొని వస్తా. మాట్లాడు. అమ్మా అమ్మా ప్రకాశనియా, ఏటలా పరిగెట్టుకొచ్చేస్తున్నావు? మళ్ళీ అక్కడైనా పెంట చేసావేటి? ఓయమ్మో, ఏంది జోగన్న, జనం ఇంత వైలెంట్గా ఉంటారా? అవునా? ఆ ఇంట్లో ఒక ఆమె దగ్గరికి పోయి, ఏమమ్మా కూటమి పరిపాలన ఎట్టా ఉంది అని అడిగా. అన్ని పథకాలు అందుతున్నాయా అని అడిగానా? అంతేనా? ఆ చేతిలో ఉండే పప్పు కూర్చుని నా మీద ఇసురు కొట్టిందని ఆమె. సరే, ఆమె ఏదో కోపంగా ఉందని ఇంకొక ఇంట్లోకి పోయి, అమ్మ కూటమి పరిపాలన ఎట్టా ఉంది అన్న. ఆడబిడ్డని ఇది ఎప్పుడు ఇస్తారు అని నా చొక్కా పట్టుకున్నానా. ఇప్పటికీ వాళ్ళకి చెప్పానా, డబ్బులు లేవంట, రాష్ట్రాన్ని అమ్మేసైనా మీ ఆడబిడ్డని డబ్బులు ఇస్తారంట. రాష్ట్రం కాకపోతే కనీసం 1-2 జిల్లాలైనా అమ్మేసి మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేస్తారు, అంత కూడా ఓపిక పట్టకపోతే ఎట్టా అమ్మా అని అన్నా. నువ్వు ఇట్ట 1-10 సార్లు కానీ అడిగావనుకో, నీ 4 మందమైపోద్ది జాగ్రత్త అని చెప్పి. దెబ్బగాడికి బీపీ పెరిగిపోయిందనా. మరి ఎన్నికల ముందు ఎందుకు చెప్పారా అని నా వెంట పడి 4 గంటలు ఇచ్చిందనా. అరే, నీకు ఆమె ఇచ్చింది నేను కాదమ్మా, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అంటే ఇంతే కదా ఆమె 4 వాయించేసింది. సరే, వీళ్ళతో కాదని అక్కడి నుంచి తప్పించుకొని వెనక్కి తిరిగి వస్తుంటే కుక్క ఒకటి ఎంటపడింది. అను కొద్దిలో మిస్ అయింది కానీ, లేకపోతే ఆ కుక్క నా పిక్క పెట్టి లాగిపా నువ్వు కదనా. అసలే జనం మంట మీద ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ పైచ్యమైనా ప్రదర్శించావనుకో దబ్బిడి దిబ్బడే. నేనేమన్నాను జోగన్న, సూపర్ 6 గురించి అడిగితే 4 మందం అయిపోద్ది అని బాబు గారు అన్నమాటే కదా నేను చెప్పాను. దానికే ఆమె ఏందన్నా నా మీద అంత ఫైర్ అయిందా? ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, లేకపోతే కరెంటు స్తంభాన్ని కట్టేసి కొడతారు. జోగన్న, ఈ మధ్య నేను కూడా 2-3 సార్లు సూపర్ 6 గురించి రిపోర్టింగ్ చేశాను కదా. అవును, చేసావు. అందుకే ఏమన్నా నా నాలుగు కూడా సరిగ్గా జరగట్లేదా, రుచి పచి అనేది ఏమి తెలియట్లా. నా నాలుగు ఏమన్నా మందం అయిపోయిందా ఏందనా? అలా ఏం జరిగి ఉండదులే అన్నయ్య, అంతా నీ భ్రమ. జోగన్న, ఎందుకైనా మంచిది, నువ్వు కూడా అప్పుడప్పుడు మాట్లాడేవు కదా, నీ నాలుగు కూడా ఒకసారి చెక్ చేయించుకోను. నువ్వు ఆఫీస్కి రా, ఇద్దరం కలిపి చెక్ చేయించుకుందాం. ఓ అమ్మో, ఆఫీస్లో ఉంటే ఏమో ఏం తోగాల, బయటకు వెళ్తే ఏమో జనం ఈపులు పగల కొడతా ఉండరు. ప్రాణాలు పనంగా పెట్టి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది ఏంది నాయన ఇదే.